హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు మొయినాబాద్ లొకేషన్‌లో ఎక్సలెంట్ ఫామ్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా ఫామ్ హౌస్‌కి సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ఫామ్ హౌస్‌కి సంబంధించిన డీటెయిల్స్ వితిన్ 1 మినిట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ ఫామ్ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. కేతిరెడ్డిపల్లిలో లొకేట్ అయి ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ ఫామ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్‌గా కన్స్ట్రక్ట్ చేశారు. మంచి రెంటల్ ఇన్‌కమ్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. 50 మెంబర్స్ టు 100 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి ఫామ్ హౌస్ అండి. ఫామ్ హౌస్‌కి సంబంధించిన మెయిన్ గేట్ కవర్ చేస్తున్నాము. ఎక్సలెంట్‌గా స్టాండర్డ్‌గా ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. 100% సెక్యూరిటీ మెయింటైన్ చేసి ఫామ్ హౌస్ అనేది రన్ చేస్తున్నారండి. ఎవ్రీ మంత్ మనకి ఆల్మోస్ట్ ఒక 1.5 లాక్ నుంచి 2 లాక్స్ రెంటల్ వచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. సాటర్డే, సండే మనం రెంటల్ ఇచ్చుకున్నట్లయితే పర్ డేకి ఇక్కడ 25,000 టు 30,000 అనేది రెంట్ అనేది చార్జ్ చేస్తున్నారు. సో, ఆ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక 2 లాక్స్ వరకు మనకి రెంటల్ వచ్చే విధంగా ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్నటువంటి మెయిన్ గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ గార్డెనింగ్ ఏరియా కవర్ చేస్తున్నామండి. ఎక్సలెంట్‌గా ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారండి. ఫ్యామిలీ ఫంక్షన్స్ చేసుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేశారు. గార్డెనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గార్డెనింగ్ ఏరియా అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకి పెద్ద సైజ్ హాల్ ప్రొవైడ్ చేశారు. అండ్ బెడ్‌రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ స్విమ్మింగ్ పూల్ చూసుకున్నట్లయితే మనకి మంచి సైజుగా రావడం జరిగింది. అండ్ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మనకి చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ హౌస్‌కి 2 ఎంట్రన్స్ ఇచ్చారండి. ఒకటి వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి ఈస్ట్ వైపు ఇవ్వడం జరిగింది. మంచి డిజైన్‌తో ఇది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్ దగ్గర ఉన్నటువంటి ఇక్కడ లైటింగ్ అంతా చూపిస్తున్నామండి. ఎక్సలెంట్‌గా లైటింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి హాల్ ఏరియా కవర్ చేస్తాను. అండ్ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. ఫామ్ హౌస్ యొక్క మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనకు ఒక 9.5 ఫీట్ టు 10 ఫీట్ ఉన్నటువంటి హైట్ తోటి ఇక్కడ మనకి మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి ఎంట్రీ అవుతున్నాను. హాల్‌లో చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. అండ్ టీవీ యూనిట్ పాయింట్ కవర్ చేస్తున్నాము. ఇటువైపు ఉన్నటువంటి టీవీ యూనిట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి డోర్ అనేది బ్యాక్ సైడ్ నుంచి కవర్ చేస్తున్నాము. అండ్ నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సోఫాస్ అన్ని క్లియర్‌గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఫామ్ హౌస్‌లో ఫాల్ సీలింగ్ వర్క్ చేపించారండి. సో, ఇక్కడ ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ వర్క్ అంతా క్లియర్‌గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము. డూప్లెక్స్‌తో కన్స్ట్రక్ట్ చేస్తారండి. G+2 డూప్లెక్స్ ఫామ్ హౌస్ ఇది. టోటల్‌గా 5 బెడ్‌రూమ్స్ రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో హాలు, కిచెన్ అండ్ 1 బెడ్‌రూమ్ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్న టైల్ వర్క్ చూపిస్తున్నాము. ప్లాట్‌ఫామ్ కవర్ చేస్తున్నాము. కబోర్డ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే అప్పా జంక్షన్ నుంచి అండ్ కోకాపేట్ నుంచి గచ్చిబౌలి నుంచి 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో రీచ్ అవుతాము. అండ్ మొయినాబాద్ నుంచి ఇది ఎగ్జాక్ట్‌గా 10 కిలోమీటర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. అండ్ కేతిరెడ్డిపల్లిలో లొకేట్ అయి ఉంటుందండి. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ రోడ్‌కి ఇది వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బెడ్‌రూమ్ కవర్ చేస్తున్నాము. బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము. వెంటిలేషన్ రావడానికి విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ కవర్ చేస్తున్నామండి. కబోర్డ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ నీట్‌గా చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్‌రూమ్‌లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాను. వాష్‌రూమ్ దగ్గర ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని కవర్ చేస్తున్నాము. అండ్ వాష్‌రూమ్‌లో చూసినట్లయితే వాల్‌కి టైల్స్ చెక్ చేశారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. స్పేసెస్‌గా ఉన్నటువంటి వాష్‌రూమ్స్ రావడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్‌కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి బెడ్‌రూమ్స్ కవర్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్‌రూమ్ కవర్ చేస్తున్నాము. అండ్ కామన్ వాష్‌రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్‌గా రావడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నటువంటి హాల్ పక్కన వచ్చేసి మనకి కామన్ వాష్‌రూమ్ ఇచ్చారు. అండ్ వాష్‌రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాము. వాష్ బేసిన్ ఏరియాలో వాల్‌కి టైల్ చెక్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి వాష్‌రూమ్ అవుతుందండి. కామన్ వాష్‌రూమ్ అనేది స్పేసెస్‌గా రావడం జరిగింది.
అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ అన్ని క్లియర్గా కవర్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఫ్లోర్లో ఉన్న హాల్ ఏరియా బెడ్రూమ్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి రావడం జరిగింది. ఈ ఫామ్ హౌస్ అనేది డూప్లెక్స్గా కన్స్ట్రక్ట్ చేశారండి. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేసెస్ అన్నటువంటి హాల్ అండ్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ చూపిస్తున్నామండి. ఎక్సలెంట్గా ఉన్నటువంటి సెంటర్ లైటింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ విషయం మాట్లాడుకున్నట్లయితే వెట్టిఫై టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ నీట్గా ఉన్నటువంటి టైల్స్ వేయడం జరిగిందండి. మంచి డిజైన్ ఉన్నటువంటి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి విండోస్ కవర్ చేస్తున్నాము. బెడ్రూమ్ సైజ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్స్ అన్ని చూపిస్తున్నామండి. ఇక్కడ కబోర్డ్ వర్క్ చేపించడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ చూపిస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేపించడం జరిగింది. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్స్ ఇచ్చేసారు. అండ్ వెస్టర్న్ టాయిలెట్ ఇవ్వడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి బాల్కనీ ఇవ్వడం జరిగిందండి. బాల్కనీ ఏరియా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. ఈ ఫామ్ హౌస్ అన్నది బర్త్డే పార్టీ చేసుకోవడానికి, ఫ్యామిలీస్ పార్టీ చేసుకోవడానికి డిజైన్ చేయడం జరిగింది. అండ్ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి. సో సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి విశాలంగా రావడం జరిగింది. అండ్ సెకండ్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాల్కి టైల్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఉన్నటువంటి షవర్ అండ్ టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్గా వాష్రూమ్ రావడం జరిగింది. అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఉన్న సీలింగ్ వర్క్ చూపిస్తున్నామండి. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఉన్నటువంటి కబోర్డ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కబోర్డ్ చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ బెడ్రూమ్లో ఉన్న బాల్కనీ ఏరియా కవర్ చేస్తున్నాను. బాల్కనీ ఏరియా నుంచి బయట వైపు ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేసి సెకండ్ ఫ్లోర్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి సిట్అవుట్ ఏరియా కవర్ చేస్తున్నామండి. సో ఇక్కడ సిట్అవుట్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఈవినింగ్ ఏదైనా కేక్ కటింగ్ కానీ ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ చేసుకునే విధంగా అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనము పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తూ ఈ ఫామ్ హౌస్ యొక్క రేట్ అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మనం పైకి రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి టెర్రస్ ఏరియా, అంటే మనం ఇది సెకండ్ ఫ్లోర్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. సో ఎక్సలెంట్గా డిజైన్ చేయడం జరిగింది. మంచి పార్టీస్ చేసుకునే విధంగా ఈ ఫామ్ హౌస్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా ఫామ్ హౌసెస్ ఉన్నాయి. అండ్ మంచి రెంటల్ వచ్చే విధంగా ఈ ఫామ్ హౌస్ అనేది డిజైన్ చేశారు. అండ్ ఈ ఫామ్ హౌస్ యొక్క రేటు చూసుకున్నట్లయితే 1,90,00,000 చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ఫామ్ హౌస్ విజిట్ చేసి ఫామ్ హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.